మీ పేరే పండన్న ఈశ్వరెడ్డి ఏ నియోజకవర్గం? తాడపత్రి తాలూకా. తాడిపత్రి. ఇప్పుడు మే 13 ఎన్నికలు కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేమైతే ఇప్పుడైతే ఓట్లు వేసేసి ఎవరికి ఏ బుద్ధి కూడా కావడంలే. ఎందుకు? సేవలు అట్లా చేస్తున్నారు కాబట్టి. అంటే ఏం తక్కువ చేశారు? ఏం తక్కువ, ప్రతి దాంట్లో తక్కువ. లంచాలు ఇచ్చే దాంట్లో జగన్మోహన్ రెడ్డి అన్నాడు. సచివాలయంలో ప్రతిదీ లంచం ఇచ్చేనే పని చేయండి. లంచం ఇవ్వకుండా ఎవరు పని చేయకుండా. సచివాలయం వాలంటీర్స్ ఇంటి దగ్గరకు వచ్చి పనిచేస్తారు. వాలంటీర్లు అయితే చేస్తున్నారు. సచివాలయంలో పని పడిపోతే ఆఫీసర్లు ఉంటారు కదా, లంచం లేని ఎవరు పని చేయడంలే. లంచం ఇచ్చేకిన వయసులకు కూడా పింఛనీలు వస్తున్నాయి. పింఛన్ వస్తుంది. మొగ్గాలు లేని వాళ్ళకి కూడా మొగ్గాలు ఉన్నట్లా చేస్తున్నారు. చేనేత దండి పడుతుంది. చేసే వాళ్ళకు సగము, ఇప్పుడు ఇప్పించుకునేటువంటి సగం, షేర్ సగం. అంటే రైతు భరోసా కింద అగ్రికల్చర్ ఆయం ఉంది కదా, అగ్రికల్చర్ ఆయం కూడా నీకు సగం నాకు సగం అంటే బీట్లో నిమ్మ చెట్లు కాపించి కూడా లెక్కలు ఇప్పించింది. అన్ని తప్పులు లెక్కలే. సచివాలయంలో జరిగేది అవినీతి ఎవరు ఖండించే టాలెంట్ కూడా లేరు. నేను పేపర్కి వేయించిందో పేపర్ కూడా ఉంది. పేపర్కి వేయించింటే కూడా ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయింటే ఎమ్మెల్యే కూడా ఆయమ్మని ఎక్కడ మార్చలే. పెద్దారెడ్డి దగ్గరికి పోయింది ఆయమ. మేము ఇక్కడ పేపర్కి వేయించినామా, ఆమె పెద్దారెడ్డి దగ్గరికి పోయింటే బడా బడా నాయకులు తోలుకొని పోయింటే ఏం సంధించలే ఆయమను, ఎక్కడ మార్చలే. చిన్న లీడర్లు ఉంటారులే, ఆయన వాళ్ళకి అనుకూలంగా పోయే లీడర్లు ఆయనటికి మార్చన్నారని కూడా చెప్పినారు. ఆయన మార్పిలే, బాగా లక్షణంగా ఉంది. పార్టీలకు ఓట్లు వేయాలంటే ఇంకా మొగాలు ఎక్కడంలే. రాజకీయం మరి తిరగాలంటే కూడా బుద్ధి పుట్టడంలే. ఏదో ఒక నాయకుడిని ఊర్లో పెట్టుకుంటారు. ఆ నాయకుడు ఎవరో పంచాయతీకి ఒకరు ఉంటారు లీడర్లు. మా యాడికి మండలంలో 3 ఉండాలి లీడర్లు. ఆటికి పోతే ఒక లీడర్ చెప్తాడు, వీటికి పోతే ఒక లీడరు, 3 లీడర్ల దగ్గరికి పోతే 3 అవతారాలు చెప్తారు. అందుకు ఎవరు లీడర్ల దగ్గరికి పోయేకి లేదు. పచ్చిద్దో నిమ్మ చెట్లకు డబ్బులు వచ్చినాయి చూడుదో, పేపర్కి వేయించిన వీటికి ఎట్లా వచ్చినాయంటే అగ్రికల్చర్ ఆయమ్మకు డబ్బులు ఇవ్వాల. డబ్బులు ఇస్తే ఎవరికైనా వస్తాయి. మా పంచాయతీ ఘోరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి వేసినాం. ఇద్దాం బాగా పేపర్కి ఇద్దాం, బాగా పేపర్కి వేయించినాం. కావాల్సినంత ఎమ్మెల్యే దగ్గరికి పోయినారు. ఆయమ్మని ఎక్కడ మార్చుకోకుండా బాగా అనుకూలంగా పెట్టుకున్నారు. ఏమొచ్చినా ఈ రాజకీయాలు చల్లిపోతే చిన్నోడు నాశనము. ఈ 2 నాళ్ళు పోకోకుండా నిమ్మలంగా ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛమైనది ఏది లేదు. ఎవడు పోయినా కానీ దెబ్బే. ఒక లావోనికి అయితేనే చెల్లుతాయి ఇట్లాంటివి. లావోడు పద్దన ఈ పార్టీ వచ్చినప్పుడు ఈ పార్టీ ఉండల్లా, రేపు ఇంకొక పార్టీ వచ్చినప్పుడు పోయి కవలించుకొని ఒక పుల్దండ వేస్తే ఆడు సభ్యాస అనిపించుకుంటాడు. ఈ రాజకీయాలకు సిగ్గు, రోసము, లజ్జ ఇలాంటివి ఏమి ఉండకూడదు. ఏ పార్టీ వచ్చినా మనం ఏ పార్టీ ప్రకారం తిరిగినా బాధలే. పార్టీ వచ్చినప్పుడు పుల్దండ ఒక శాల్వా కప్పుకొని ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి అవమానం తీసుకుంటే చాలు. నేను వేయలే. 35 ఏళ్ళు నా అనుభవంలో రాజకీయం తిరగబట్టి 35 ఏళ్ళకు గాను జేసీ వాళ్ళ ఇంటికల్లా ఇంతవరకు ఒక్క పారి చూసిందినమైతే లేదు. అదే మనం వద్దనుకున్నాం. ఈసారి చేసిన సేవలకు పెద్దారెడ్డి అన్న ఇంటికాటికే పంపించినారు దండిగా. అది తినలేము, ఇంకా వద్దు రాజకీయాలు అని చెప్పి చల్లుకున్నాం. ఓటు ఇంకా వేయాలంటే బూతుగాడికి పోబిది కాదు. స్టేషన్లలో పడినాం, దండిగా చూసిన రాజకీయాల కోసం అన్ని సేవలు చేసిన. ఉన్న డబ్బు కూడా ఏదో మంచితనం ఉంటేనే కదా మంచి పలికేది. జేబులో డబ్బులు పెట్టుకొని చేసినాం. వ్యవసాయం చేసేది. చేపించంటాం, చేర్చంటాం, చేయాల్సింది తప్పదు. రాజకీయం కోరినంత తిరిగిన. సర్పంచ్ చేసినాం. ఇప్పుడు రాజకీయం ఏంటంటే అరిక్తి తగిలింది. రాజకీయం ఎక్కడ బాకీ పోవాలనే 30 ఏళ్ళు ఢీ కొట్టినాం వాకరోడ్లకు. మా పార్టీ వాళ్ళు కాంగ్రెస్, మేము టీడీపీ ఉంటుంది. వాళ్ళు టీడీపీ వచ్చిన తర్వాత మళ్ళీ మేము వైసీపీకి పోయినాం. వాళ్ళ కిందకైతే వంగలే. పెద్దాడి కింద వంగినందుకు సేవలు బాగా జరిగినాయి. నాకు 4 పాస్బుక్లు ఉంటే ఒక్క పాస్బుక్ కూడా అమౌంట్ పడిన దినం లేదు. రైతు భరోసా ఇప్పుడు పంట నష్ట
బీమా వచ్చింది కదా, ఒక పావులా తీసుకునేది ఏం లేదు. ఏమైనా పేపర్కి వేయించినాం కదా అని చెప్పి మావి రాయకోకుండా సున్నా చుట్టింది. మరి ఇప్పుడు టీడీపీ వైసీపీ కాకుండా వేరే పార్టీలు కూడా ఉన్నాయి కదా, కాంగ్రెస్ కానీ అట్ట దానిలోకి వేసినా పుణ్యం ఉంది, ఇట్లా ఈ దీనిలోకి వేసినా ఏం విలువలేదు. దివాకరుడి ఉన్నమ్మడి కార్యకర్త ఎప్పుడు చెడిపోలేదు. కానీ ఒక ఈ 5 ఏళ్లలోనే పెద్దారెడ్డి ఎమ్మడి ఉన్నోళ్ళు ప్రతి కార్యకర్త ఏం లేదు, శూన్యం, అంతా అయిపోయింది. సచివాలయం లేకపోతే అమౌంట్ లేని పని చేయడం లే. మార్పు అదైతే దండిగా పక్క ఇకలాంగు ముసలికైనా డబ్బులు ఇప్పిలే సచివాలయంలో. వయసులకు డాక్టర్ సర్టిఫికేట్ 20,000 లంచం ఇచ్చే ఇప్పించుకొని వచ్చి ఇచ్చినారు. 20,000 అమౌంట్ కావాలి వాళ్ళకు, తక్కువ ఇచ్చినారు. ఏది లేకుండా డేట్లు అన్ని మారుతున్నాయి, మారకుండా ఏం పోలే, అన్ని సేవలు చేస్తున్నారు. కానీ వైసీపీ అయితే చేసుకోవడంలే. టీడీ పోడు మనకు ఎట్లా మనకి ఊరికి ఇవ్వరు కదా, 20,000 ఇచ్చి కానీ పని చేపించుకున్నారు. వైసీపీ పోడు 20 మన పార్టీ ఉండి మనమే లంచం ఇవ్వాలని భీకరంగా నిలుకునేకి ఏమీ రాలే, సున్నా. టీడీపీ వాళ్ళు ఇప్పుడు మొగ్గాలు మా ఊర్లోనే 8 మొగ్గాలు ఇప్పించినారు. ఇది వైసీపీ ఒకటి ఇప్పించుకోలే. ఏంటికి మా పార్టీ కదా, మేమేంటికి ఇచ్చాము లంచం అనే వాళ్ళకల్లా పనులు సాగలే. టీడీపీ వాళ్ళు ఏం చేసినారు, లంచం ఇవ్వాల. సొంతం పార్టీ ఉన్నోడు ఈలే లంచం ఇలే. అపోజిట్ పార్టీ టీడీపీ వాళ్ళు లంచం ఇచ్చి పని చేయించుకున్నారు. మొగ్గాలు గుడక లేనోళ్ళకు గుడక మొగ్గాలు బాగున్నట్లా చేపించినారు. ఎమ్మెల్యే సత్తా లేదు పెద్దారెడ్డి దగ్గర. రోడ్ల మీద ఊరికి నేను తిరగొచ్చు, నువ్వు తిరగొచ్చు. ప్రతి కార్యాలయంలో సచివాలయంలో ఎట్లా వస్తుంది, ఏమి కథ, ఎవరు ఏమి సంబంధం లే. మనకు లీడర్ చెప్తే అయిపోయా. గెలుపు అయితే చేసి వాళ్ళది. 30 ఏళ్ళకి నేను ఎదురున్నా కానీ ఇది 35వ సంవత్సరం అయిపోయింది. అయినా కూడా వైఎస్ఆర్ లీడర్ అప్పుడు 100 మంది తిరిగింటే ఇప్పుడు 4 తిరిగేకి బరువుగా ఉంది. ఏమిటి వల్ల నాన్న పోయావు? అపోజిటోడు ఇప్పుడు వచ్చి నీకు పచ్చబక్కండవ కప్పి నడుం కరుచుకుంటేనే ఆయన పనులే సాగుతున్నాయి. ఇతరులు వైసీపీలు మా వాడే ఏం లేదు, శూన్యం. ఇంటికాడికి పోయేది కూడా లేదు, ఏ పొద్దు పోయేది లేదు. ఏమన్నా దెబ్బలు తగిలినా కానీ వైఎస్ఆర్డే నటపోతున్నాడు. కానీ టీడీపీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేయకుండా లంచం ఇచ్చి వాళ్ళ పనులు అయిపోతున్నాయి. ప్రతిదీ అంతే. మేము మా పార్టీ కదా, మాతో డబ్బులు కూడా అడగరు. అన్న అట్లాంటివి ఏం లేదన్నా, మేము అట్లాంటివి ఏం చేయమన్నా అంటారు. తర్వాత చేస్తాం. ఓ లీడర్ల దగ్గరకు పోతే ఎవరు పోనెత్తారు. ఈ యాడికి మండలంలో ఒక భోగాలకట్ట వెంకటరెడ్డి అని ఉన్నాడు. ఆయనంత పుట్టు దళిద్రుడు ఎవరు ఉండరు వైసీపీకే. ఈ మండలంలో ఆయన ఎంపీటీసీ నంబర్ ఇంతకుముందు ఎంపీటీసీ గెలిచినాడు. ఆయన జెడ్పీసీ అయిండే. ఆయన మన పెద్దారెడ్డి అని ఆయనకి ఇచ్చినాడు అప్పుడు. ఇప్పుడు లేడు, ఇప్పుడు ఎవరికి ఎంపీటీసీ స్థానంలోనే ఉన్నాడు. ఆయన అంతంగా దండమార మనిషి ఎవరు లేరు. ఒక బీద ఫోన్ చేసినా, ఒక లావోడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తే అవకాశాలు అయితే ఆయనకి ఏముండవు. ఒక పార్టీ కోసం వచ్చినప్పుడు అప్పుడు ఏమనలేరులే మందిలో అని చెప్పి అప్పుడు వచ్చి బాగా మనసులను బాగా అలకరిస్తాడు. బా ఈయనే కలనైనా పెట్టి పోషిస్తాడనే పొజిషన్ మాట్లాడతాడు ఆయన, అంతే. అంతగా తప్పనిచ్చి ఏం లేదు నాయన. యాడికి తాడపత్రి అయితే కన్ఫామ్ గా చేసి వాళ్ళు వస్తారు అనేది కన్ఫామ్. పెయిన్ అయితే మనం చెప్పగలగలేము. ఈయన చంద్రబాబు నాయుడు రావచ్చు, జగన్మోహన్ రెడ్డి రావచ్చు. చెప్పండి మీ పేరు చెప్పండి. నా పేరు కులశేఖర్ రెడ్డి. కులశేఖర్ రెడ్డి నా పేరు. చంద్రశేఖర్ రెడ్డి. ఇక్కడ ఏ నియోజకవర్గం? మాది తాడపత్రి నియోజకవర్గం. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు కోటేద్దాం అనుకుంటారు? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి బాగా పథకాలను బాగా ఇచ్చాడు, మాకు అన్ని అనుకూలపరిచాడు బాగా. అందుకు వైఎస్ఆర్ పార్టీకి మేము ఇప్పుడు పెద్దారెడ్డి ఎమ్మెల్యే కదా, ఆయన ఎట్లా పని చేసాడు? ఆయన కూడా బాగా నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నాడు. అన్ని సమస్య అందరి పథకాలు అందినాయా లేదా అని కనుక్కోవడము, తిరుగుతున్నాడు బాగా పనిచేస్తాడు. తాడిపత్రి ఇప్పుడు జేసీ కుటుంబం చాలా పెద్దది కదా, చాలా సంవత్సరాలు గెలిచారు వాళ్ళు. మరి ఇప్పుడు అప్పుడు అయితే నాకైతే 30 సంవత్సరాలు వాళ్ళదే రాజకీయం ఉన్నది, కానీ అప్పుడు ఇందాక అంత కనపడలేదు.
ఇప్పుడే బాగా కనబడింది. అంటే ఎవరు నాకు అర్థం కాలే. హ్మ్? అర్థం కాలే నాకు. చెప్పి జేసీ కుటుంబము చాలా పెద్దది కదా. పెద్ద కుటుంబమే, ఆ, కానీ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ 30 ఏళ్ళు యథార్థిగా ఉన్నారు కదా. అప్పుడు నాకు అంత డెవలప్ తెలియదు అప్పుడు నాకు అంత రాజకీయం గురించి తెలియదు, అంత డెవలప్మెంట్ కూడా అప్పుడు కనపడలేదు నాకు. ఉమ్. అట్లా. ఇప్పుడే మరి రోడ్లు లేవంటారు, ఉద్యోగాలు లేవంటారు. అప్పుడు 30 సంవత్సరాలు కూడా మా ఊరు వీరారెడ్డిపల్లి నాది, ఉమ్, అక్కడ తార్ రోడ్ ఇంతవరకు వేసిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక తార్ రోడ్ వేశారు మా ఊరు. ఉమ్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవంటారు కదా. ఆ ఉద్యోగాలు అంటే ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ సమాజం ఎక్కడ లేవు, మన రాష్ట్రమే కదా కదా, ఎక్కడ లేవు కదా. ఆ ఉద్యోగాలు ఉండొచ్చులే. ఉద్యోగాలు అంటే సచివాలయ ఉద్యోగాలు ఏమి ఇప్పుడు ప్రతి ఊరికి సచివాలయం ఇచ్చారు. దాంట్లో అక్కడక్కడ 10 మంది పనిచేస్తున్నారు కదా, ఉద్యోగాలు కదా. అంటే శాలరీ తక్కువ కదా అది. సాలరీ అంటే మనకి ఇంకా ఏం తక్కువ, ఊరికి ఇప్పుడు 35,000 ఇస్తున్నారు. సచివాలయ ఉద్యోగాలు 30,000 వస్తున్నాయంట. ఏం తక్కువ? మా ఇంకా ఊర్లో ఎంతమంది ఉంటారు? సచివాలయంలో 8 మంది ఉంటారు. ఆ, 8 మంది ఉంటారు. ఆ. మిగిలిన వాళ్ళకి కూడా కావాలి కదా ఉద్యోగాలు. వస్తాయి ఎందుకు ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఎప్పుడు వస్తాయి ఆ. నీకు? అంటే ప్రైవేట్ కోసం ఇప్పుడు కంపెనీలు రావాలి కదా, ప్రైవేట్ ఉద్యోగాలు. ప్రైవేట్ కంపెనీలు ఇక్కడే కాదు, ఆల్మోస్ట్ ఏ దేశాల్లో కూడా ఈ సంవత్సరం సాఫ్ట్వేర్లు ఇక్కడ రాలే. ఆ, ఆల్మోస్ట్ ఆ, ఉండే ఉద్యోగాలు ఉడేశారు. ఆ. ఇప్పుడు ఈ సంవత్సరం ఎందుకు రాలేదని మీరు అడుగుతున్నారు, కానీ ఆల్మోస్ట్లో పని చేస్తుండే వాళ్ళే ఇళ్ళకి వచ్చారు. అంటే ఏమని అర్థం? మనకి తగ్గిపోయింది సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు లేవని అర్థమైంది. ఇంకా కొత్త వాళ్ళకి ఎట్లా వస్తాయి? మొత్తానికైతే మీ ఓటు వైసీపీకే. వైసీపీ.